మీలో ఎవరికైనా భారతదేశంలో చివరి పట్టాభిషిక్తుడు అయిన రాజు తెలుసా? ఎవరో చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరండి? ప్రయత్నం చేయండి. పూసపాటి విజయ గజపతి రామరాజు, పివిజి రాజు గారు అంటారు ఆయన్ని. ఆయన పుత్రుడు ప్రస్తుతం విజయనగర సంస్థానాధీశుడు, గోవాకి గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతోంది ఆంధ్ర సరస్వతి పరిషత్తు. పెమ్మసాని చంద్రశేఖర్, ఈ పేరు తెలియని వాళ్ళు లేరు కదా. మన పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి, మొదటిసారి ఎన్నికల్లో నిలబడి ఎన్నికవగానే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం వచ్చిన అద్భుతమైన చరిత్రను సృష్టించిన వారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వారు పార్లమెంటులో తెలుగులో ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్న తీరు కానీ, లేకపోతే వారు అక్కడ సమాధానాలు చెప్తున్న తీరు కానీ పార్లమెంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా కాలానికి అచ్చమైన తెలుగు వాళ్ళిద్దరిని పార్లమెంట్లో సమాధానాలు చెప్తున్న, మిగతా వాళ్ళందరికన్నా గొప్పగా చెప్తున్న సమాధానాలు ఇద్దరివి. ఆ ఇద్దరు తెలుగు వాళ్ళు. ఒకరు రామ్మోహన్ నాయుడు గారు అయితే మరొకరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. వారిద్దరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేము. ఎందుకంటే తెలుగు జనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత. పార్లమెంట్లో తెలుగులో మాట్లాడండి, అసెంబ్లీలో తెలుగులో మాట్లాడండి, మనం ఇంటి దగ్గర తెలుగులో మాట్లాడండి. స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం చదివితే చదువుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగుని మాత్రం వదిలిపెట్టకండి. తెలుగు ఉండి తీరాలి. తెలుగు లేకపోతే మనకి ఒక గుర్తింపు అంటూ ఉండదు. ఇందాక చూసాం ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ తెలుగు భాషకు సేవ చేశారు. ఈ తెలుగు భాష ద్వారా ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాలండి. ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఈ దేశానికి ఒక జెండా తయారు చేయగలిగిన వాడు తెలుగు వాడు అప్పుడే తయారు చేశాడు. కానీ ఇంక ఈ దేశంలో ఎవరు చేయలేకపోయారు. ఒక్కసారి పింగళి వెంకయ్యకి కొట్టండి చప్పట్లు. పింగళి వెంకయ్య గారికి చప్పట్లు కొట్టండి ఒకసారి. తెలుగువాడికి గొప్పదనం ఏంటంటే ఎవరు భారతదేశానికి జెండా తయారు చేసి ఇచ్చిన వాడు తెలుగువాడు. ఒక అల్లూరి సీతారామరాజు, ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి ఒక కన్నెగంటి హనుమంతు, ఎంతమంది ఉన్నారు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ తెలుగు ప్రజల కోసం వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా ధారపోసిన వాళ్ళు. అలాగే హరిజనుల్ని ఆలయాలకి దూరంగా అట్టపెట్టిన రోజుల్లో వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఆలయ ప్రవేశం చేయించిన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, గుంటూరు వాడు. ఆయన రాసిన మాలపల్లి నాటకం భారతదేశంలో మొదటిసారిగా నిషేధించబడిన నాటకం అండి. ప్రభుత్వం భయమేసి ఒక తెలుగు నాటకాన్ని నిషేధించిన, హిందీ నాటకం కాదు. బ్రిటిష్ ప్రభుత్వం రవి అస్తమించిన బ్రిటిష్ ప్రభుత్వం ఒక తెలుగు నాటకాన్ని బ్యాన్ చేసింది. ఆ నాటకమే మన గుంటూరు జిల్లా వాడికి. పుణ్యం ఏదో చేసే ఉంటావు, తెలుగు గడ్డపై పుట్టవురా. అమృతమేదో తాగే ఉంటావు, ఆంధ్ర భాష నీదయ్యరా. పుణ్యం ఏదో చేసే ఉంటావు, తెలుగు గడ్డపై పుట్టవురా. అమృతమేదో తాగే ఉంటావు, ఆంధ్ర భాష నీదయ్యరా. ఆతిథ్యం నీ అవతారం, ఆవకాయ నీ మమకారం, యాసలెందు నీ ఆభరణం, నమ్మ భాషే నీ స్మరణం. తెలుగోడివి
తెలుగోడివిరా నువ్వు బాబా గవర్నర్. తెలుగోడివిరా తెలుగోడివిరా నువ్వు తెలుగోడివిరా పుణ్యం ఏదో చేసే ఉంటావు వేదికపైకి విచ్చేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తాగే ఉంటావు ఆంధ్ర అలాగే భాష కేంద్ర మంత్రి మా పార్లమెంటు సభ్యులు బ్రహ్మస్వామి చంద్రశేఖర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గోదావరి కృష్ణ పరుగులు చూడు నీ నడకలు అవి కనబడతాయి కాకతీయుల సీమ పౌరుషం నీ టీవీలో మరి తెగబడతాయి అమెరికా అధ్యక్షుడి యొక్క గోదావరి కృష్ణ పరుగులు చూడు నీ నడకలు అవి కనబడతాయి అమెరికా అధ్యక్షుడి యొక్క భుజం మీద తెలుగువాడి నాగల్ని పెట్టిన మహానీయుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా గజల్ శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆంధ్రప్రదేశ్ దివ్యశ్రీ నందమూరి తారక రామారావు వేదికపై తెలుగు జాతి తెలుగు స్ఫూర్తి మన తెలుగు జాతి స్వాభిమాన సంతకం మన నందమూరి తారక రామారావు వారి వేదిక పైన తెలుగు జాతి ఒక అనురాగ సంగమంగా రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ఎంతో మంది తెలుగు వారి యొక్క సంగమం, ఎన్నో 42 దేశాల నుంచి వచ్చినటువంటి తెలుగువారి సంగమం. ఇది తెలుగువారి సంగమం, తెలుగువారి యొక్క స్వాభిమానం. శ్రీ నందమూరి తారక రామారావు గారి సంతకమే ఇవాళ 3వ ప్రపంచ తెలుగు మహాసభలను మీ అందరికీ మనవి చేస్తున్నా. వేదిక మీదకి విచ్చేసినటువంటి అమరావతి రూపశిల్పి, సమదర్శన మూర్తి, స్థితప్రజ్ఞ స్థితపరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన